చేతకాని దద్దమ్మలు, నీ ఇంట్లో ఆడపిల్లను నా ఇంట్లో ఆడపిల్లను ఒక 12 ఏళ్ల బాలికని ఆ విధంగా ప్రవర్తించి ఆ పాపని 3 అంతస్తుల నుంచి తోసే చంపే ప్రయత్నం చేస్తుంటే సిగ్గు అంటే చేతకాని దద్దమ్మలు ఇద్దరు మంత్రులు కూడా కనీసంగా వాడి పేరు మహమ్మద్ గౌస్ పేరు ఎత్తాలంటే కూడా వాళ్ళకి మరి ఆ పరిస్థితి ఉంది. వాసుదేవ్ గారు చూసుకున్నట్టయితే ఖమ్మంలో ఈరోజు 12 సంవత్సరాల బాలిక పైన 40 సంవత్సరాలు. సో ఇక్కడ ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు దిశ లాంటి ఎన్కౌంటర్లు చేయట్లేదు అంటే ఏం చెప్తారు? చేతకాని దద్దమ్మలు, నీ ఇంట్లో ఆడపిల్లను నా ఇంట్లో ఆడపిల్లను ఒక 12 ఏళ్ల బాలికని ఆ విధంగా ప్రవర్తించి ఆ పాపని 3 అంతస్తుల నుంచి తోసే చంపే ప్రయత్నం చేస్తుంటే సిగ్గు అంటే చేతకాని దద్దమ్మలు ఇద్దరు మంత్రులు కూడా కనీసంగా వాడి పేరు మహమ్మద్ గౌస్ పేరు ఎత్తాలంటే కూడా వాళ్ళకి మరి ఆ పరిస్థితి ఉంది. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు తుమ్మల నాగేశ్వరరావు, కానీ ఒక మాట మాట్లాడలే మహమ్మద్ గౌస్ మీద కానీ ఆ పిల్ల యొక్క ఆరోగ్యం మీద కానీ. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక మాట మాట్లాడలే ఆ పాప ఆరోగ్యం గురించి కానీ మహమ్మద్ గౌస్ గురించి కానీ. అంటే ఇంత చేతగాని దద్దమ్మల్లా మేము ఎన్నుకున్నదని ఖమ్మం ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పారు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని, కానీ ఇంత దుర్మార్గంగా ఇంత అధ్వానంగా హిందూ పిల్లల్ని మహిళల్ని ఏం చేసినా కూడా మేము కళ్ళు మూసుకొని ఉంటాం, చేతగాని దద్దమ్మల్లాగా మగతనం లేని దద్దమ్మల్లాగా ఉంటామని ఈరోజు మీరు నిరూపించుకున్నారు. ఇంతవరకు ఒక ప్రకటన చేయలే. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ ఆయన ఒక మాటలు మాట్లాడు, ఆయన రేవంత్ ఉద్దీను. కాబట్టి ఖమ్మం ప్రజలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి. ఇప్పటికైనా సరే కనీసం ఒక ఆర్థిక సహాయం ప్రకటించిన పాపాను పోలే ఆ పిల్లకి తీసుకొని నిమ్స్ తీసుకొచ్చారు. మరి వీళ్ళకైతేనే అపోలోలో లేదా యశోదాలు కావాలి. మరి ఆ పాపని మెరుగైన కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, రిప్స్ డ్యామేజ్ అయినని చెప్తున్నారు. కానీ 12 ఏళ్ల పసి గుడ్డుని ఆ విధంగా చేస్తే కనీసం చేతగాని దద్దమ్మల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఎంబడి మిమ్మల్ని తరిమి కొడతామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఆ కనీసంగా ఇంట్లో ఆర్థికంగా కూడా తల్లిదండ్రులకి ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించి ఈ పాప పెద్దదైన తర్వాత కనీసం ఆలోచించండి ఆ పాప పరిస్థితి ఏంటి, సమాజంలో అమ్మాయిని ఏ విధంగా చూస్తారు. ఆల్రెడీ అన్ని అతుకులు బతుకులు అయిపోయింది బాడీ అంతా కూడా. ఆ అమ్మాయికి కూడా రక్షణగా ఆర్థికంగా కూడా అమ్మాయికి వెసులుబాటు జరిగే విధంగా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నిర్ణయం కంటే కూడా న్యాయం జరగకపోతే ఖమ్మం ప్రజలే తుమ్మల నాసి గుడ్డలు తీసి పరిగెత్తిస్తారని చెప్తున్నాను.